తినన్నా కూర్చో సార్ హాస్పిటల్లో ఫైల్స్ ఆ సర్టిఫికేట్ సంతకాల నువ్వు ఫైల్స్ కాదు నువ్వు చేసుకోవాలంటే నువ్వు నాకు అన్నం చేసేకి రాదు, నాకు అన్నం చేసేకి రాదు, కూర చేసేకి రాదు, శారీ కట్టుకునేకి రాదు, ఓన్లీ డ్రెస్. నాకు ఫుడ్ చేయాలంటే రెస్టారెంట్స్ పోవాలా, రెస్టారెంట్స్ పోవాలా. దానికి ఏం ఇంకా రెస్టారెంట్ రోజు నైట్ ఫుడ్ పోవాలా. జీన్స్ వేసుకుంటా, శారీ కట్టును నేను ఓన్లీ ఫర్ డ్రెస్. ఓకేనా? ఓకేనా? మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్. సరే క్వార్టర్ కూడా కాదు, అర్థమైందా? సరే ఇప్పుడు చూస్తావు కదా. Audio Jungle. రంగ రాలే. నేను వైట్ షర్ట్ వేసుకున్నా. వచ్చేసినారా? ఇంకా మీకు ఆరెత్తులు ఇంకా టెంకాయలు ఇంకా ఇవన్నీ ఉంటాయా? రండి రండి. ఏయ్ కరా ఆ లోపల పో. ముండమో మోహన్ చూస్తే దరిద్రం. ఆ లోపల పో. ముండమో మోహన్ చూస్తే దరిద్రం. జరగదు పో. నువ్వు ఏమంతా అంత ఓవర్ యాక్షన్ గా బంగారు వేసుకొని వచ్చిన ఊరేపు చూడరు. బంగారు పడిపోయి ఆ బాధ పాప. ఆ పాప చూసినా నేను నా కళ్ళతో నేను చూపిస్తా బాబుకి. చూడమ్మా మీ అన్న చెప్పి తిను అని. అర్థమైందా? మధ్యలో చేరేంటికి కాళ్ళు పెట్టుకుంటాలే కానీ నస్తానయ్యి. కాళ్ళు పెట్టుకుంటాలే కానీ నస్తానయ్యి. లోపల లోపల ఉన్నా కదా. నీకు తిక్కోడానికి రా. ఫస్టే కనబడకూడదు. పెళ్లి కొడుకుని పిలిచండి అన్నప్పుడు వస్తే అది లుక్కు. తిక్కనాయాల నువ్వు అప్పుడే సుగిలినా కొడుక పనులు ఎగిలించుకుంటున్నావు అంటే ఆ పాయపిష్టి పాయకర్ నా కొడుకు వీడు. ఎవరు సంబంధాలకి ఇంతవరకు రాలేదేమో కాసుకోని కూర్చున్నాడు నా కొడుకు. ఏదో చూసుకుంటారు. నేను ఒకసారి మంచి చెడు రెండు చేస్తా. నేను పిలిచినా కూడా నాకు పని ఉందను అప్పుడున్న బిల్డప్ ఉంటుంది. సన్నా నువ్వు లోపల ఉండాలి. ఇష్టం పిలుస్తా. పంపించే కాదు నువ్వు. నాకు పని ఉంది, నాకు డిస్టర్బ్ చేయొద్దు, నాకు వర్క్ ఉంది అను అంటే అప్పుడు ఏంట నేను చాలా పనులు ఉన్నాయి, నువ్వు బిజీగా ఉంటావని తెలుసు, కానీ ఒకసారి వచ్చిపోయి మాట్లాడిపోవాలి. ఎక్కడి నుంచి వచ్చినారు? మా చెల్లె వచ్చినది, ఒకసారి కనిపించిపో అంటే అప్పుడు బిల్డప్. ఇటుకి వచ్చి కొద్ది పని ఉంది, దయచేసి నన్ను డిస్టర్బ్ నువ్వు అను. ఇటుకి వచ్చి నాకు పని ఉంది, డిస్టర్బ్ చేద్దాం. వస్తానంటే చీప్ అవుతావరా చిల్లర్. పని ఉంది, నాకు వర్క్ ఉంది, కొద్దిగా వేరే ఫైల్స్ చెక్ చేస్తున్నాను అంటే నేను అప్పుడు రిక్వెస్ట్గా రావు ప్లీజ్ ఇట్లా వచ్చి మా చెల్లి పెళ్లి చూపులు అంటే రావు ప్లీజ్ ఇట్లా వచ్చి మా చెల్లి పెళ్లి చూపులు అంటే అంటే బంగపోతే అప్పుడు సర్లే 5 minutes ఉండిపోతాను అని ఫైల్స్ సర్ది పెట్టి వస్తాను, నువ్వు రా. ఆ లోపల వాళ్ళు వస్తానంట ఆల్రెడీ. A few minutes later. వస్తానా? వచ్చినారు. నువ్వు మాత్రం బిల్డప్ రేంజ్లో చీప్ అవుతావు. బయటకు వచ్చి సీరియస్ నాకు వర్క్ ఉంటుంది. ఏది మీరు నాకు చెప్పాలి కదా ముందే మీరు మాట అన్నట్లు బిల్డప్. ఎంతసేపు అమ్మా బాగున్నావా? తినన్నా కూర్చో సార్. ఒక్క నిమిషం ఇక్కడికి వచ్చి ఓ నిమిషం రా. నీకు చెప్పాలా రా ఓసారి రా. మీ అక్క నీకు గబ్బు పట్టించేట్లుంది. ఏ ఫైల్స్ మీద సంతకం పెడతానవా? అవేనా ఫైల్స్? హాస్పిటల్లో ఫైల్స్ ఆ సర్టిఫికేట్ సంతకాల. నువ్వు ఫైల్స్ కాదు నువ్వు.
ఆ ఫైల్స్ నేను మాట్లాడతాలే డాక్టర్ మనోడు కూర్చో దాని సంతకాలు ఎందుకు ఫైల్స్ కాదనా ఆ. ఫైల్స్ కానీ కూర్చో ఈడ ఉండలే అడుగమ్మా ఏమని అడగాలనుకునేటివి కూర్చోపా నాయనా నీకు ఇంకా ఏమో అడుగమ్మా ఏమని అడగాలనుకునేటివి ఉండనా ఏమి బా వద్దంట్లే మళ్ళా ఏమి బా వద్దంట్లే మళ్ళా ఏమి గమ్మండు నువ్వు భోజనం చేసావా? 3 పూటలు తింటాడు పొద్దున్నే రోజుకి 3 పూటలు తింటారు మా వాళ్ళకి అందరూ వీడు రోజు నువ్వు సక్రమంగా ఉండు నువ్వు ఎన్ని సక్రమ కష్టపడుతున్నావా? కష్టపడేది తినేదానికి నన్ను గమ్మడవా కష్టపడతాను రోజు బాగా మనకి ఫైనాన్స్ చాలా ఉంది ఏం చేస్తా అంటావు జాబు? చేస్తాడు మనం ఈ మధ్య ప్రసాద్ అనేవాడు లండన్లో ఉన్నాడు ప్రసాద్ అనేవాడు ఆ పొద్దున్నే నువ్వు వాడు ప్రసాద్ గడు పోయేదే లండన్ చెప్తాను ఇది ఆ లండన్ కాదు నువ్వు లండన్ దాంట్లో జాబ్ చేస్తాడు మనం దుబాయ్ పోయి ట్రై నాకు కదా ఆ బాబు చెప్పు నువ్వు ట్రై చేస్తాడు నాకే నువ్వు ట్రై చేసేమి ఈడాడ తినుకుంటూ కూర్చుంటే నాకే ట్రై చేసేమి ఈడాడ తినుకుంటూ కూర్చుంటే నాకే ఎంత వస్తుంది నీకు? ఎవరికి సంవత్సరానికి దిక్కులే నువ్వు చిల్లర చేద్దాను గమ్మండు నువ్వు ఏదన్నా ఓమ చెప్పు మా చెల్లె 15 ఏంది 1500 వస్తే బరువు మీ డాడీ నీతో అతని గురించి పట్టించుకోవద్దు నేను చెప్పేది నేను మొత్తం రాను పోను 20,000 వస్తుంది నాకు వస్తుంది జీతం రానిపోంటే సరుకు తీసుకొని 3 ఏరియాలు ఏరుకొని పోయి కాదు కాదు మా అన్నకి నీ గురించి కొన్ని తెలిసినాయి దానివల్ల అట్లా ఏదో బిల్డప్ చెప్పిండొచ్చు బిల్డప్ ఏంలా నాకే చెప్పిందా నిజాలు చూడు నెలకు 20,000 నిన్ను పూలో పెట్టుకొని చూసుకుంటా అర్థమైందా నీకేం కష్టం రాకుండా ఏం లేకుండా సుఖంగా చూసుకుంటా అర్థమైందా దిక్కు అది చెప్పు నా కష్టం నిండుతుంది నువ్వు వద్దా అడుగమ్మా నీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరు ఏం చేస్తారని అడుగు నా ఫ్రెండ్ సర్కిల్ నా ఫ్రెండ్స్ అయితే ఒకవేళ నన్ను మ్యారేజ్ చేసుకోవాలంటే నువ్వు నాకు అన్నం చేసేకి రాదు కూర చేసేకి రాదు శారీ కట్టుకునేకి రాదు ఓన్లీ డ్రెస్ నాకు ఫుడ్ చేయాలంటే రెస్టారెంట్స్ పోవాలా పని చేస్తాడు ఇంతకుముందు కూడా ఒకసారి హోటల్లో పని చేసినాడు దానికి ఏం లేదు ఇంకా రెస్టారెంట్ రోజు నైట్ ఫుడ్ పోవాలా జీన్స్ వేసుకుంటా శారీ కట్టును నేను ఓన్లీ ఫర్ డ్రెస్ ఓకేనా మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్ సరేలే నేను సర్చ్ చేసి చెప్పొచ్చాను నీ ఫ్రెండ్స్ ఎవరు నా ఫ్రెండ్స్ మంచి రిచ్ మ్యాన్సే అర్థమైంది రిచ్ మ్యాన్స్ ఎవరు ఏమేం చేస్తారు చెప్పమ్మా ఎవరెవరు ఏమేం చేస్తారు ప్రసాద్ వచ్చేసి లండన్లో ఉన్నాడు లండన్లో ఒక ఇంకా మురళి అనేవాడు దుబాయ్లో ఉన్నాడు దుబాయ్లో ఏం చేస్తా అన్నారు దుబాయ్లో గోల్డ్ వంటలకి ఇట్లా గోల్డ్ ఇట్లా కట్టింటారు కదా గోల్డ్ చైన్ విక్కోది తక్కువ రేటు అమ్ముకోవడం దుబాయ్లో ఉండేవాడు నాకు మురళి వాడు ఎవడు మురళి నాకు తెలిసినాడు ఎవరు చెప్పు ఇది ముఖేష్ ముఖేష్ అంబానీ కాదు వాళ్ళు జరుగుతుంది ముఖేష్ బంధువు వాళ్ళు అట్లా నాకు చెప్పొద్దు నువ్వు ముఖేష్ వాళ్ళ బంధువు తనేం చేస్తాడు ముఖేష్కి పిఏ అదే పిఏ అంటే దాంట్లో కూడా ఒకటి ఉంటుంది కదా కొన్ని పిఏ అంటే ఇతరులకి మంచి సేవకారులు చేయడం పిఏ అంటే పర్సనల్ అసిస్టెంట్ అని నీకిద్దో నువ్వు చెడ్డి నీదే కవర్ నేను నాకు తెలుసు పిఏ అంటే నలుగురు సేవ చేయడము మంచి ప్లానింగ్ ఇవ్వడము బాగా అంతా చెప్తాడు బికారి పోతా నెక్స్ట్ ఖాళీ అయితే కాదు అడిగి లండన్ పోయి బిజినెస్ పెడతా రాలని లేదు నువ్వు లండన్ పోతున్నావా వద్దులే లండన్ ఇప్పుడు కోరుకుండేది క్యాన్సిల్ చేస్తా నువ్వు క్యాన్సిల్ చేసుకోదు లండన్ పోయి సెటిల్ కావాలంటే నువ్వు మళ్ళీ
మా చెల్లి కోసం నువ్వు క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? వద్దొద్దు. నీ చెల్లి నీ ఎట్లయినా కానీ తెచ్చుకోవాలా. ఎందుకు ఎందుకు ఇప్పుడు ఈడ ఏం పని చేస్తావో చెప్పు. ఈడ టెంకాయ వ్యాపారం పెడతా. అది గుడిగా టెంకాయలు చిప్పలు ఏరుకుంటారు చూసినావా? గుడిగా టెంకాయలు చిప్పలు ఏరుకుంటారు చూసినావా? నాకు అట్లా టెంకాయలు అంటే టెంకాయలు మనం ఊరినే హోల్సేల్ అంటే హోల్సేల్ చిప్పలు బయట తినేది అవి ఏరుకొని చట్నీకి హోటల్ అమ్ముకోవడమే కదా. అంత అది కాదు, మనకి సపరేట్ గా ఫోన్ చేస్తే మార్కెట్ లో ఇది ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ చేసేది అట్లా. టెంకాయలు టెంకాయలు బిజినెస్ అదే మామూలుగా ఉంటుంది కదమ్మా. ఇది ఏమంటారు రిక్షా. మార్కెట్ రిక్షా పెట్టింటారు. అది రిక్షా దొక్కుతాడు. అది కూడా ఉంటుంది గిడ్డి రిక్షా. దాంట్లో నీ కొబ్బరి బోటలు అది చూడు. నీ పేరు ఏం పేరు నాకు తెలియదు, చెప్పేది నాకు బిజినెస్ పెట్టాలనింది. బిజినెస్ కి ఉంటాయి యావి దానిలో సగం డూప్ ఉన్నాయి. ఏ అబద్ధమైతే ఆ బాబుకి చెక్ చేసుకుని వస్తాను. లేదు పాప, ఇవి మంచి బంగారే అంతా మొత్తం అంతే. రెండు దాంట్లో ఒరిజినల్ చైన్ కూడా అంత బంగారే మనకి. ఓ లెవెల్ ఉంది. ఇంకా బయట పర్లే ఏమంటే అట్లా మాకు మంచి పేరు ఉంది. యా ఊర్లో ఉంది? అది చెప్పు. మంచి పేరు ఉందంటే ఇక్కడ విచారిస్తారు కదా వాళ్ళు. ఈ ఊర్లోనే ఉంది. ఈ ఊర్లోనే అంగడిగాడి అడుగు పొమ్మ ఒకసారి. అడుగుపో ఒకసారి. శివ అంటే అట్లా చెప్తాడు. ఆ ముస్లిం ఉంది. ఆ ముస్లిం అని అడుగు. ఆ ముస్లిం దాకా మాత్రం పోద్దు. ఎందుకు? నాకు గొడవ అయింది మనమన్నీ. అయితే గొడవ అయితే అన్ని తెలుస్తాయి కదా నిమిషాలని. అట్లా లేని నాకు చెప్తుంది మళ్ళా అయ్యమ్మ. అట్లా నువ్వు భయపడకూడదు. నువ్వు తప్పు భయపడినా నేను తప్పు చేయలేదు. లేడా ఆశిస్తానవా? కట్నమా? కట్నం కావాలి కదా. అది ఇచ్చుకోలేమ్మా. నీ కట్నం ఇచ్చుకోలేదు. గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా చూసుకో. నీళ్ళకి చిల్లర నా కొడుకు ఎందుకు ఇస్తావు? సరే నువ్వు ఎవరో కట్నం ఇచ్చే వాళ్ళని నీకేమన్నా ఉన్నాయి కదా. నా 5 ఉంగరాలు వేసుకున్నావు, కైడం వేసినావు, ఆ మెళ్ళు కుక్క వేసినావు. ఏం కాదు కనబడుతున్నావులే. అన్ని వేసినావు. నీకు ఇంకా ఎందుకు ఆశ? ఊడల్లుడు నువ్వు క్రాస్ మాట్లాడుతున్నావు. మళ్ళీ ఊడల్లుడు నువ్వు ఇంకా ఏది జరగదు. అలా కాదు. ఇప్పుడు మాకు పేరెంట్స్ లేరు, ఇద్దరు చనిపోయినారు. అన్నయ్య కదా నా తర ఇంకా. అందుకే అన్నయ్య కూడా చెల్లికి మంచి చేయాలని నీళ్ళు ఇలా చెప్తున్నాడు. నీ గురించి కనుక్కోవాలని. కట్నం కావాలంటే వద్దు, అవసరం లేదు. అంత సీన్ వేరే మంచి సంబంధాలు, మంచి సాఫ్ట్వేర్ ఇంజనీరో లేదా ఎవరైనా గవర్నమెంట్. ఉంగరం కూడా పెట్టావు. ఎందుకు పెట్టాలి ఉంగరము? ఎండిది కూడా పెట్టావు. ఏది పెట్టావు? కట్నమే ఈము. అంత మళ్ళా అంత బెదిరించారు. బెదిరించే పెళ్లి కొడుకు ఇట్లా బెదిరిస్తున్నారే మీరు. పెళ్లి కొడుకు ఇట్లా బెదిరిస్తున్నారే మీరు. బెదిరిస్తారు మీరు. ఇప్పుడు నీకు ఓకేనా కాదా కట్నం లేకుండా? ఓకే అదే నేను చెప్పినా కదమ్మా. చిల్లరనా కొడుకు వీడి కట్నం వీరని మానికి తెలుసు. చిల్లరనా కొడుకు వీడి కట్నం వీరని మానికి తెలుసు. కట్నం తీసుకోకుండా చేసుకునే కూడా రెడీ అవుతాడని. అది నిజంగా సత్తా ఉన్నాడు, సంపాదన ఉన్నాడు అయితే కట్నం ఏమైనా ఇస్తారా అని అడుగుతాడు. ఎందుకంటే ఇమేజ్ పోతుందని. నువ్వు చూసివే కట్నం అవసరమే లేదంటాను. వెండికి వచ్చివి, మళ్ళీ ఇత్తడికి వచ్చివి. ఆడికి వస్తావు. నీకు యాదోడు గుజరీలో ఉంగరం అడిగానేమన్నా అడిగినానా మళ్ళా. అలా కాదు, మా అన్నయ్య చెప్తున్నాడు నా చెల్లి బాగుపడకూడదు, మంచివని చేసుకోవాలని చేస్తున్నారు. ఇంక మా అన్నయ్య నీ గురించి తెలుసుకున్నాడు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు. ఏమో అట్లా చెప్పొచ్చు పెళ్లి చేసుకున్నప్పుడు. మందు అలవాటు ఉందా? మందు అలవాటు అయితే లేదు. ఇంత ముందు రోడ్లలో పడేవాడు, ఫుల్ తాగేవాడు. అలవాటు అయితే లేదు. ఇంత ముందు రోడ్లలో పడేవాడు, ఫుల్ తాగేవాడు. వాడు కొట్టనోళ్ళు అంటూ లేరు. ఇంకోటి తాగుడాలు వాడున్నాడు, మానలేడు. ఇప్పుడైతే 2 రోజులు 3 రోజులు తాక. ఇప్పుడు మళ్ళీ ఫ్యూచర్ లో తాగే అవకాశం కూడా ఉంది. అబద్ధం చెప్పకూడదు. ఎగ్జాంపుల్ చెప్పని ఆ పాపని చెప్పమ్మా. ఒకవేళ నేను బయటికి పోయినా నువ్వు తాగిపోతావు. ఎక్కడన్నా నేను అబ్బాయి అంటే పోయినా కూడా అనుమానం కూడా పడగలుగుతావు. ఇప్పుడు అబ్బాయి తాగి పడిపోతే 3 రోజులు లేడు. తాగి పడిపోతే 3 రోజులు లేడు.
నువ్వు నేను తాగే అలవాటు లేదు, నేను ఏడ పడిపోను ఎవరితో ఏమో ఇప్పుడు నార్మల్ చెప్పొచ్చు. ఫ్రెండే కావచ్చు, అట్లా అబద్ధాలు చేసుకోకూడదు. అనుమానం ఎప్పటికైనా సావే, అది కుక్క సావే. అనుమానం పడిపోయి చచ్చిపోతావాడు. అది నేనైనా సరే ఎవడైనా సరే. కుక్క సాగు చచ్చేవని మా చెల్లి కిందకి ఇల్లా, కుక్క సాగు చచ్చేవని మా చెల్లి కిందకి ఇల్లా. తాగడం అలవాటు ఉంది లేదా అది చెప్పు. ఏం నువ్వు అదే పని చేస్తున్నావు వీడ, నీకు ఎవరు? నాకు తెలుసుద్దా అదే పని క్యాన్సిల్ చేయలేని అన్న ఈ చెల్లి కోసం మందు నాకు చేసినాడు, తాగడవాట్లేదు. ఒక బీడి తాగను, ఒక సిగరెట్ తాగను, ఇంకా ఏమున్నవి ఏంది నీకే తెలియాలి. జోయిల ప్యాకెట్లు ఏమైనా ఉంటే బీడి కట్లు తీ. ఇలా ఉండే చూస్తే లోపలికి వచ్చినావా? ఇప్పుడు అందరూ అబ్బాయిలందరూ పెళ్లి చేసినప్పుడు ఆ పాంపరాగలంట అవి చూడు, అవన్నీ చైనికైను ఇవన్నీ నాకు అలవాట్లేవు. అవన్నీ తెలుసు కాబట్టి నీకు అట్లా చెప్తున్నావు. తెలుసు కాదు, నా వేరేవారు వేస్తాంటే చూసిన దగ్గరుండే, వేరేవారు వేస్తాంటే చూసిన దగ్గరుండే. అది నువ్వు కూడా వేసింటావు. ఆగలేసుకుని ఏంది ఇక అంత కనిపించేది మాకు ఇద్దరికి మా ముగ్గురికి. నీ ముందు నువ్వు నాకు ఎట్లా ఆపోజిట్ నీకు సపోర్టింగ్ ఎట్లా మాట్లాడతావు? మాట్లాడుతున్నావు? తాయి పడిపోతానో అనుమానం ఉంది. నీకు రోగం వచ్చే హాస్పిటల్ చూపించిన చెప్తినే ఏంది చెప్తినే నీకు చర్మ రోగాల గురించి చెప్తినే చెప్తినే నీకు చర్మ రోగాల గురించి చెప్తినే ముండో నువ్వు ఏం మళ్ళా నీకు సపోర్ట్ గానే ఉన్నా కదా. ఒక్క రాదులే, ఏందో ఇక ఇంకేమైనా డౌట్ ఉంటాడు కమ్మా. చూడు హాస్పిటల్కి వెళ్ళి కూడా చూపించినాడంట పెట్టుకొని. అది అమ్మ అసలు ఊహించలు నేను అసలు నాకు ఏమీ లేదు, మంచి ఆరోగ్యంగా ఏమో హాస్పిటల్ పోయి అవి ఇచ్చింటారు కదా. ఒకసారి చెకప్ రిపోర్ట్లు ఇప్పించుకుందాం డాక్టర్తో చెక్ చేయించుకొని నువ్వు అంతా ఆరోగ్యంగా ఉన్నావు, నీకు ఏం అలవాటు లేవు అనేది ఒక సర్టిఫికేట్ చూపి. ఇది కూడా నీకు ఉద్దరుగా ఏమన్నా నీకేమో చేసి పెట్టి మాకేమో తిక్క ఏమేమి అలవాట్లున్నాయా నీకు? నాకేం అలవాటు తెలుసు, చూపుతాను చెకప్ చేయండి. అది ఏందో నువ్వు చేయించుకో లెక్కలేవా నీతో అంటే అవి కూడా మేము పెట్టుకోవాలా? పెట్టుకోండి, ఇంకా మాకు అవసరమే లేదు, వేరే సంబంధం కావాలన్నా చూసుకుంటావు. వద్దులు నేనే పెట్టుకుంటాలే, నా కర్మ. తీసుకురా ఆ బాబు ఎటు 1 నెల 2 నెలలు ఉంటది, 2 నెలలు 3 నెలల నువ్వు గమ్ని అమ్మ నీకే దొరుకుతాడు. అదే ఉంటాను 2 months లాగా, నువ్వు ఎలా చేస్తావో అంతా చూసుకుంటా కనుక్కుంటా. సర్లే ఏమి నీకు ఎన్ని రోజులు ఎక్కువ ఉంటే అది చిల్లర అవుతావు, నువ్వేదో ప్లస్ అనుకుంటాను. నేనేమనుకోలేదు. అదే నువ్వు చాలా నువ్వు బయటికి పోతే ఏం చేస్తా ఉంటావు అని ఇంకా అంతా పక్క గోళీలు ఆడేవాళ్ళు, చిల్లకట్లోళ్ళు, ఆ గుజరీ ఎలుకుని పోయేవాళ్ళు, అవన్నీ అట్లా అలా చేస్తా ఉంటే ఇంకా మేము ఎలా ఉండేది ఇక్కడ. నువ్వేం నువ్వు బాగా ఒకసారి నన్ను గమని, నేను ఎట్లుంటానో లేనో మరసంగా ఉంటాను లేదు చూడు, అర్థమైందా? అనుమానం అంతా పడేవాళ్ళు నాకు ఇష్టం లేదు, అనుమానం అంతా పడేవాళ్ళు నాకు ఇష్టం లేదు, మా అన్న ఇక్కడ ఇష్టం లేదు, నువ్వు మంచిగా చూసుకోవాలని ఆయన నాకు ఇష్టం. కుక్కలు మీకు చించినాయి మళ్ళీ లోపల తెచ్చుకున్నట్టున్నావు కదా. అది ఎప్పుడు ఎన్ని చింపినాయి ఇంటికి అవే వేసుకుంటా, అవి నావే చింపాలి కదా. నీవి అవే వేసుకుంటాను కదరా. నా ఊరిలో ఉండు నువ్వు, నాకు నీట్నెస్ ఉండాలా. అది కాని పని. స్నానం చేసి ఇప్పుడు 10 రోజులు అయింటుంది, స్నానం చేసి ఇప్పుడు 10 రోజులు అయింటుంది. చూడు నిజం చెప్పు, ఇప్పుడు ఈరోజు చేసినావా? నువ్వు వస్తున్నావు కాదు, ఈరోజు చేసినావా? ఉండు, నువ్వు వస్తున్నావు. ఈరోజు చేసినావా? ఈరోజు చేసినావా? నువ్వు వస్తావని చేసినావా చేయలేదని అడగంతే. స్నానం చేసినావా చేయలేదా అంతే, అదొకటి చెప్పు ఆన్సర్. నేను వేణీళ్ళు అవన్నీ వేడి నీళ్ళు, సల్ నీళ్ళు, కాలువ నీళ్ళు ఇవన్నీ వద్దు. వేడి నీళ్ళు, సల్ నీళ్ళు, కాలువ నీళ్ళు ఇవన్నీ వద్దు. వద్దు, పాయింట్కి రా, డైరెక్ట్ పాయింట్ కి రా, మ్యాటర్ చెప్పు. పోసుకున్నా ఏం నేను వచ్చాననే శివునితోడు పోసుకున్నావా? ఓ అమ్మ మధ్యలో చూడు ఏం చేసిండు. చెప్పు నిజాయితీ. ఒట్టేసో మాట చెప్పు. నేను అందరూ ఒట్లే కాదు, ఒట్టులు వేసినా కూడా నమ్మరు. చెప్పు, స్నానం చేసినావా? చెప్పు శివునితోడు నేను స్నానం చేసినా అని. శివునితోడు ఏందో ఏంది చెప్పు. చేసినా చేసినావా లేదా? శివునితోడు చేసినా. శివునితోడునా చేసిన. ఏం చేసినావు? నీళ్ళు పోసుకున్నావు ఈరోజు. నువ్వు మనసుంటా, నువ్వేమేం చేస్తావో ఏం నటిస్తావో అది చూస్తా. నాకు నటించే రాదు. జీవించేదే, నటించేది ఏముండదు, జీవిస్తా అంటాడు, పట్టిస్తా అంటాను. అది కూడా చెప్తాడు, వాడు ఎంత నటిస్తాడు నీ ముందర నేను అట్లా పట్టిస్తా. 2 నెలలు చూస్తా, దాని తర్వాత నువ్వు ఏమేం చేస్తావో అది కనుక్కుంటా. చూడు, నాకు నచ్చకపోతే వేరే పెళ్లి చేసుకుంటా. ఓకేనా? ఇష్టమైతేనే చేసుకో, 2 వారాలకే తుప్పు కనుస్తావు.
2 నెలల అవసరంలో తుప్పుకొని ఉంచుతావు. 2 నెలల అవసరంలో ఈ చీప్ లేఫర్ క్యారెక్టర్ కి అన్ని రోజులు అవసరంలే. ఎప్పుడు నెగిటివ్ గానే మాట్లాడతాను. ఎప్పుడైనా మా అక్క తప్ప మా అక్క మన్ని నా సొప్పుడు మాట్లాడతాను. ఏనాడు మీ అక్క నీకు సరిగ్గా తెలియదు కాబట్టి ఏలా మీ అక్క బయటికి వెళ్తా ఉంటుంది, నువ్వు ఇక్కడ ఉంటావు, ఏమేమి చేస్తావు తెలుసా? ఇంకోటి అక్క దేవత అంటాడు, మళ్ళీ నిన్నేమంటాడు చూడు 2 రోజులు పోతానే. ఏం బంగారం అంటావా నెక్స్ట్? ఏం బంగారం అంటావా నెక్స్ట్? ఈ మాత్రం హింటిస్తే చాలు చెలరేగిపోతారు. అది చూసివా ఇప్పుడు గమ్మండి ఏమి కాబోయేది ఏం లేదు, నువ్వు కలగనద్దు. నీకు అంత సీన్ నా బుజ్జాడా మళ్ళా అప్పుడు ఫిక్స్ అయిపోయినా బుజ్జి బంగారం ఇంకా ఓన్లేకేసి బజ్జీ తీస్తా మూసుకొని ఫస్ట్ నువ్వు ఏందనేది నిరూపించుకునేటట్లు ఉండు. సర్లే నేను కానీ ఎట్లేను అంటే సార్ నన్ను చూడు. చూసింది కదా నిజాలు చూసే నువ్వేమో కమలాసనా లేదా రజనీకాంత? నువ్వు నాకు ఈ ఫేస్ చూడ ఎంత అదృష్టం ఉండాల. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అన్ని బంగారాన్ని వేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏదైనా తినేకి ఏదైనా పెట్టినావా? ఇప్పుడేం తినే కావాలా? నువ్వు ఉండు, నువ్వు నేను అడగలే. నేను కాదు ఏదైనా ఫ్రూట్ అవన్నీ అదితే గట్టి కదంట ఏందంటే అట్లా అవన్నీ వద్దు. ఇప్పుడు నేను అడిగినటువన్నీ చేసి పెట్టాలి. నేను అడిగినటువన్నీ చేసి పెట్టాలా? బిర్యానీ వచ్చా? బిర్యానీ మన చేస్తాం. పందికొక్కుల కూర, పందికొక్కుల కూర, చట్నీ తిక్ యాక్షన్ అన్ని చేసినావు అనుకో, ఇంకా మా అన్నయ్య చెప్పినదే కరెక్ట్ అవుతుంది. మీ అన్నయ్య చెప్పింది అంటే నువ్వు వస్తావు సంకలేక. అన్నయ్య ఎప్పుడు అడిగి మంచి కోసమే చెప్తాడు అన్నయ్య. ఏమే నువ్వు మళ్ళీ ఏముంది చెప్తానవా? నువ్వు మీ అన్న మాట అసలు వినొద్దు. ఇంకా అన్నయ్య ఉండేది, ఇంక వాళ్ళ మాట వినకపోతే నా మాట ఇప్పుడు ఏంది మాట? ఇంకా మా అన్నయ్య మా అన్నయ్య ఎట్ట చెప్తాడో అట్లనే వింటాను. ఒక 50 రూపాయలు 60 వంకాయల 50 అయిపోయినాయి. మీ అక్క తీసుకొస్తా. యాడుంది ట్యాపు? ఇప్పుడు కాదా ఉంటా మా సెల్లి ఉంటుంది ట్యాప్. నీళ్ళు వస్తుంటే నానిపోయింది. వేరే నోటు ఏదైనా ఉంటుంది పక్కన? 100 రూపాయల నోటు, 10 రూపాయల నోటు, అవన్నీ 50 రూపాయలు ఉంది. అంతే. యాది ఫోన్ పే యాడుంది? ఫోను నీ ఫోన్ యాడుంది? ఫోన్ లేదు. ఫోన్ లేదు. మళ్ళీ ఫోన్ పే నుంచి వచ్చింది. నీళ్ళు పడింది. ఫోన్ కూడా పడిపోయింది. ఆ 50 రూపాయలు దాపా ఎండకి ఎట్లా ఆరబెట్టుకొని ఆ కూలర్ వేసి ఆరబెట్టుకొని ఆ ఫ్యాన్ కింద పెట్టి అది ఇప్పుడే మడత పడిపోయింది. కొద్దిగా చినిగింది. చినిగితే ఆ ప్లాస్టర్ అతికించుకుంటే అయినా అది పైన పెట్టినా 50 రూపాయలకి చూడెన్ని ఆడుతున్నావు అంటే పైన పెట్టినా. నాకు అదే అన్ని చెప్తున్నావు. నానిపింది, ఇంకా చినిగిపోయింది, మళ్ళీ పైన చినిగిపోతే మళ్ళీ పైన పెట్టినావు అంటున్నావు. ఇంకా నీ దగ్గర లేదా? ఇంకెట్లా మేము చేసేది? నేను దగ్గర ఎలా చూసుకుంటావు నువ్వు? చూసుకుంటా, మహారాజుగా చూసుకుంటా. ఇంకా నేను అడిగితే ఇంకా అవి పోయినాయి. నేనే సిపాయి కంటే తక్కువ, అర్థమైందా? మహారాజు పోద్దు. 50 రూపాయలు అడిగితే వంకాయలకి లేవు. 50 రూపాయలు మహారాజు లెక్క చూసుకుంటావా? చూసుకుంటా. నాకు ధైర్యం ఉంది, నేను చూసుకుంటా. బాగా గమనించు. అట్లా వాళ్ళు ధైర్యం ఉన్న వాళ్ళే ఇంకా లాస్ట్కి వాళ్ళని ఎత్తి కొట్టేది, బ్యాగ్ అత్తగారింటికి పంపించేది, పుట్టింటికి. చూడే బుజ్జి, నేను బాగా చూసుకుంటా. సరేనా? ఓకేనా? ఏమే నువ్వు ఏం లేదు, ఓవర్ యాక్షన్ చేస్తాడంటే నువ్వు బుజ్జి గిజ్జంటే నీ మోని బజ్జి అవుతుందని ముందే చెప్పిన. నేను బుజ్జి గిజ్జంటే నీ మోని బజ్జి అవుతుందని ముందే చెప్పిన. నీకు నాతో బుద్ధించుకోవాలా 2 ఏట్లు అనుకుంటే ఓకే. చూడు, నాకు కోపం వచ్చిందనుకో తిడతా. నాకు పచ్చి బూతులు వచ్చు. అసలు ఎగిచ్చేగిస్తాంటానే దిక్కులే, ఎగిచ్చేగిస్తాంటానే దిక్కులే. బండలు దూర్చేకి రాదు, బట్టలు ఉతికేకి రాదు. బట్టలు ఉదుతా నీకోసం. అట్లా 3 ఇళ్ళు ఒప్పుకో. బట్టలు ఉతికేది, బండలు దూకేది, డబ్బులన్నీ వస్తాయి. కామెడీ అయితేనే పెరిని పెళ్లి చూపులు, అర్థమైందా? చిల్లర నేల బట్టలు ఉతుకుతాను, పెళ్లి చూపుల్లోనే ఒప్పుకున్నావు, నిన్నే చూస్తాను. నీకు ఇష్టమే కదా? ఏంది ఎవరికి ఇష్టం? నువ్వు నీకు ఇష్టం లేదు, నీకు ఇష్టమే కదా? పద్ధతి చూస్తుంటే నాకే కొంచెం డౌట్ వస్తుంది. క్లారిఫై అవుతుంది, నిదానం క్లారిఫై అయినాక అప్పుడు చూద్దాం. సరేనా? ఇంక చూడు, ఇంకా బాగా చూడు. మీ అక్క రూమ్ లేకమ్మా ఉండే గాడు మన ఏం నువ్వురే మాట్లాడుకుందాం రా. నువ్వు అమ్మా ఆ రూమ్లోకి చెప్పురా.
ఏమి? పాప మీద చిల్లర వేస్తావు నువ్వు. చిల్లర వేసినానా? ఇంకేందని ఏం గజ్జి వచ్చింది వద్దులే ఇంకా. చెప్పాలా? వద్దులే ఇంకా, మళ్ళీ ఉండేది కూడా పోతుంది. ఎవరు నీకెటు? నేను చెప్పిన ఫినాయిలు చేపలే నీకు లాస్ట్కి, చెప్పిన ఫినాయిలు చేపలే నీకు లాస్ట్కి సెట్ అయ్యేది. అంత scene లే. నీ అక్క నువ్వు ఎంత గింజలాడినా కూడా ఉడుపుతాడు. ఆడ నేను చెప్పేది ఏయ్, నీకు ఫినాయిలు చేపల పులుసు అని చెప్పిన. చేపల పులుసు కాదు, 3 క్వార్టర్ కూడా కాదు. ఆ. అర్థమైందే? సరే ఇప్పుడు చూస్తావు కదా. అదే అదే చూద్దాం. ఇప్పుడు పంచమీకేస్తాను ఏమైతుంది దో నువ్వు పంచి గురించి పోద్దు నువ్వు. ఒకవేళ ఏమైతుంది? అడాలి రాయలు కూడా వేసుకొని మరి ఎవరు? వేసుకోకుండా ఎవడని పని చేసుకొస్తాడా? నేను వేసుకున్నాను. అది నీళ్ళు నీళ్ళు లాగొద్దు విషయం. ఎందుకైనా నువ్వు కోరుకు కూడా రా చెప్తావు విషయం రే కాదు. నువ్వే చెక్ చేయవు సరే, అది చెక్ చేయవు సరే. అది అనుకుంటే ఇంకేదో అయ్యింది. ఒకటి నమ్ముకోకూడదని నన్ను చెప్పినది కరెక్ట్. నేను వాళ్ళ నమ్ముకోకూడదని నన్ను చెప్పినది కరెక్ట్. నేను వాళ్ళ ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. నువ్వు తాగి తీసబెట్టో నమ్మిస్తాను.